243K, 243ZA అనేటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఆర్టికల్స్ ప్రకారంగా మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా పాటించడము జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో లోకల్ బాడీస్కి ఇందులో ఎవరెవరికి వర్తిస్తుందంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు, కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు, మినిస్టర్లు, దీంట్లో సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే లోకల్ బాడీ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా కోడ్ అనేది అమల్లో ఉంటుంది. అట్లానే ఇప్పుడు కోడ్ అనేది అర్బన్ ఏరియాస్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఓన్లీ రూరల్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది. అర్బన్లో ఏదైనా మనకు ఒక కంప్లైంట్ వచ్చి ఆ స్టాచ్యూకి ముసివేయలేదు లేదా పలానా చోట జెండాలు ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి అన్నా కూడా కోడ్ అనేది మనకి అర్బన్లో ఇంప్లిమెంట్ కాదు, అర్బన్లో అప్లై కాదు. అర్బన్లో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, ప్రస్తుతం ఎటువంటి ఎలక్షన్ అర్బన్లో లేదు. మనకు అర్బన్ లోకల్ బాడీస్ అనేవి ఒక పొదిలి, దర్శిలో జరగలేదు అర్బన్ ఎలక్షన్స్. మిగిలినటువంటి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మనకి ఎలక్షన్స్ అయిపోయినాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అర్బన్లో కోడ్ అనేది అమల్లో లేదు. ఈ కోడ్ అనేది 2-3 రకాలు ఉంటుంది. ఒకటి జనరల్ కండక్ట్ అనేది ఒకటి చెప్తాం, రెండోది మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా పాటించాలి అనేది ఉంటుంది, మూడోది ప్రొసెషన్స్ అంటే ఊరేగింపులు అలాంటి ప్రదర్శనలు జరిగేటప్పుడు ఏ విధంగా అనేది, తర్వాత పోలింగ్ డే రోజున ఏ విధమైనటువంటి కోడ్ పాటించాలి, పోలింగ్ బూత్లలో ఏ విధంగా పాటించాలి, తర్వాత పవర్లో ఉన్నటువంటి పార్టీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ని పాటించాలి, ఇవన్నీ కూడా ఈ కోడ్లో మనకి కవర్ అవుతాయి. అందులో సంబంధించి ఎటువంటి కామెంట్స్ కూడా పాస్ చేయకూడదు. ఏ పార్టీ క్యాండిడేట్ కానీ ఎవరైనా క్యాండిడేట్ కానీ కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ఓట్లు అనేది అడగకూడదు. మతం పేరు కానీ కులం పేరు కానీ ఉపయోగించి. అట్లానే టెంపుల్లో కానీ చర్చిలో కానీ మసీదుల్లో కానీ అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఉన్న చోట ఎక్కడ కూడా నాకు ఓటేయండి లేదా ఫలానా పార్టీకి ఓటేయండి అని ఒక ఆ ప్రీచర్ కానీ పూజారి కానీ లేదా పార్టీ వాళ్ళు కానీ వెళ్ళిపోయి అటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఓట్లు అనేది అడిగేదానికి లేదు. అట్లనే ఒకరినొకరు విమర్శించుకునేటప్పుడు క్రిటిసైజ్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడేటువంటి హక్కు ఏ క్యాండిడేట్ కూడా లేదు. ఓన్లీ పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని అంటే కూడా అది కోడ్లో వస్తుంది. కోడ్ కిందకి వచ్చినటువంటి ఏ అఫెన్స్ అయినా కూడా మనము మమ్మల్ని తగలబెట్టడం లాంటివి కూడా కోడ్ కిందకే వస్తాయి. సో వాళ్ళు చేసేటువంటి విమర్శలు అనేవి ఎలా ఉండాలంటే వాళ్ళ పాలసీల్ని వ్యతిరేకించే మాదిరిగా కానీ లేదా వీళ్ళ పాలసీల్ని ఇంకా బెటర్గా ప్రిపేర్ చేసే విధంగా ఉండొచ్చు. ఇప్పుడు అన్లెస్ పర్మిషన్ ఉంటే తప్ప గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అటువంటివి పెట్టుకోవాలని అనుకుంటే వాళ్ళు ఆ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ ఉంటేనే వాటి మీద పెట్టుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి వాటి మీద పెట్టుకోవాలి ఏదైనా జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ అనుకుంటే రైటింగ్లో పర్మిషన్ ఉంటేనే అలౌ చేయబడుతుంది. రైటింగ్లో వాటిని తీసేసేయడం, చింపేయడం అది కూడా వైలేషన్ కిందకే వస్తుంది. అట్లానే కరప్ట్ ప్రాక్టీసెస్ చేయడం అంటే ఓటుకి డబ్బులు ఇచ్చడం, తర్వాత ఏదైనా ఒక ఫాల్స్ స్టేట్మెంట్స్ని నిజంలాగా నమ్మించే విధంగా ఒక క్యాండిడేట్స్ని స్పాయిల్ చేసే విధంగా ఇవ్వడం అనేది కూడా వైలేషన్. మీటింగ్స్ పెట్టడం కానీ ప్రొసెషన్స్ తీయడం కానీ ఎటువంటి ప్రచారం కూడా చేయకూడదు. పోలింగ్ కన్క్లూడ్ అయ్యేదానికి 48 hours బిఫోర్గా అన్నమాట. అట్లనే పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్ నుంచి 100 meters లోపల ఎటువంటి పార్టీ క్యాండిడేట్ కానీ ఎటువంటి ప్రచారం కానీ లేదా ఫలానా పార్టీకి ఓటు వేయండి అని, గుర్తులు వేయండి అని అలా చెప్పడాలు చేస్తారు. ఏవైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసేది కానీ ఎలక్షన్ రూల్స్ని వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నా, కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడుతున్నట్టు ఏవైనా పట్టుబడ్డైతే వాళ్ళు అక్కడికక్కడే వాటిని సీజర్ కూడా చేస్తారు. ఆ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ వాళ్ళు డైలీ రిపోర్ట్స్ అన్ని కూడా వీళ్ళు ఎక్కడ మూమెంట్ చేయాలి, ఎక్కడ స్టాటిక్గా వాళ్ళు ఉండాలి అనేది అంతా కూడా ఎస్హెచ్ఓ నిర్ణయించాలి. ఆ ఎస్హెచ్ఓ చెప్పిన ప్రకారంగానే
వాళ్ళు ఒక స్టాటిక్ లొకేషన్స్ లో వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా చేయాలి. అథారిటీస్ నుంచి పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్స్ పెట్టకూడదు. ఒకవేళ పర్మిషన్ మన పోలీస్ ఆఫీసర్స్ ఇస్తే కూడా మార్నింగ్ 6 AM టు నైట్ 10 PM వరకే వాళ్ళకి పర్మిషన్ అనేది ఒక టైం మెన్షన్ చేసి ఇవ్వాలి తప్ప వాళ్ళు రాత్రులు ఆఫ్టర్ 10 o'clock ఎట్టి పరిస్థితుల్లో లౌడ్ స్పీకర్ అనేది యూజ్ చేసేదానికి అవకాశం లేదు. సో ఇది పర్మిషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా అది. అట్లనే ఒక కామన్ పబ్లిక్ ట్రాఫిక్ అనేది కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రొసెషన్స్ ని ఎక్స్ట్రీమ్ రైట్ కి ఆ రోడ్డు మీద పూర్తిగా రైట్ సైడ్ లో వెళ్ళిపోయేటట్టు ఒక సైడ్ అంతా కూడా ఎటువంటి కామన్ ట్రాఫిక్ కి లేదా కామన్ పబ్లిక్ కి ఈ ప్రొసెషన్స్ ని మీటింగ్స్ ని అన్నింటినీ కూడా వాళ్ళు వీడియోగ్రాఫ్ చేసి ఆ సంబంధించినటువంటి సీడీల్ని అన్నింటినీ కూడా రికార్డు కింద ఉంచాలి. డైలీ రిపోర్ట్ లో కూడా వాళ్ళు డైలీ రిపోర్ట్ లో కూడా రిపోర్టింగ్ అనేది చేయాలి ఉండాలి. లేదా మనం గవర్నమెంట్ నుంచే ఇప్పుడు గత ఎలక్షన్స్ నుంచి కూడా మనమే స్లిప్పులు అనేది ప్రింట్ చేయించి ఇస్తా ఉన్నాం. ఆ స్లిప్పులు తప్ప ఒక పార్టీ గుర్తులు కలిగినటువంటివి లేదా క్యాండిడేట్ల పేర్లు ఉన్నటువంటి ఇస్తాం. ఆ మైక్రో అబ్జర్వర్స్ అట్లాగే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కు సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరూ కూడా ఈ ఎలక్షన్ క్యాండిడేట్స్ కి ఏదైతే పర్మిటెడ్ ఎక్స్పెక్టెడ్ ఈ 7 రోజుల సమయంలో ఎక్కడ కూడా మనము కొత్తగా స్కీమ్స్ ని ఏమైనా ప్రవేశపెట్టడం కానీ ప్రకటించడం కానీ లేదా అడ్హాక్ అపాయింట్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అట్లాంటివి ఏమి కూడా ఇవ్వకుండా ఈ 8 రోజులు మనము కంప్లీట్ కౌంటింగ్ కూడా అయిపోయే వరకు ఎటువంటివి కూడా చేయకూడదు. సో ఇమీడియట్ గా వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. ఆ ఎఫ్ఎస్టీలకి ఎస్ఎస్టీలకి పాస్ ఆన్ చేసి వైలేషన్స్ అన్నిటి మీద కేసెస్ బుక్ చేసే విధంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో చూసుకోవాలి. డిఫరెంట్ ఎలక్షన్స్ కూడా అయినాయి. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ March 15, 2020 మనకి స్టాప్ అయింది. మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటానికి మనకి అన్ని సింబల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70% మన ప్రాసెస్ ఏముందో అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎలక్షన్ ప్రాసెస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజే వాళ్ళకి ఐడి కార్డ్స్ అయితే ఇచ్చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మనకి షార్ట్ కమింగ్స్ కొన్ని చూసాము. సో ఐడి కార్డ్స్ ఇష్యూ చేసుకోండి. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ బ్యాలెట్ పేపర్స్ అనేది మీది పెండింగ్ అయిపోయింది. అది ఆల్రెడీ ట్రెజరీలో డిఫరెంట్ స్ట్రాంగ్ రూమ్స్లో మీరు ఆల్రెడీ స్టోర్ చేశారు. బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలింగ్ స్టేషన్స్ అనేది ఐడెంటిఫై చేసుకున్నారు. ఇన్ కేస్ ఎక్కడైనా పోలింగ్ స్టేషన్ కానీ ఏదైనా నామక్లేచర్ చేంజ్ కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అది రిపోర్ట్ పంపించాలి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ స్టోర్ చేసుకోవాలి. మూవ్మెంట్ ప్లాన్ అంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ ఎలా మూవ్మెంట్ అవుతుంది దాన్ని ప్రాపర్గా ఇమీడియట్గా ఒక మండల్ సర్వే డిప్లాయ్ చేసుకొని మీకు క్లోజర్ ప్రాసెస్ వరకు తీసుకెళ్తారు. దీస్ ఆర్ ద 5 చెక్ లిస్ట్ ఏంటంటే ఇది కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఇవి కాకుండా ఇంకా జనరల్ ప్రొసీజర్ అనేది కూడా మీకు RO హ్యాండ్ బుక్ లో పేజ్ నెంబర్ 3 అండ్ పేజ్ నెంబర్ 49 RO హ్యాండ్ బుక్ మీరు చూస్తే రిటర్నింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ లో పేజ్ నెంబర్ 3 లో అండ్ పేజ్ నెంబర్ 49 లో డీటెయిల్ గా ఇచ్చినారు. ప్రిపరేషన్ ఆఫ్ పోల్ వచ్చేపాటి ఫస్ట్ వెరిఫికేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ బేసిక్ PMF సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఏమైనా మీరు మీటింగ్ పెట్టుకుంటారు. అపాయింట్మెంట్ ఆఫ్ APOs, POs అండ్ OPOs ఇక్కడ నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకే మీరు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ బాక్స్ అండ్ వెరిఫికేషన్, రూట్ అండ్ జోనల్ ఆఫీసర్స్, పోలింగ్ పర్సనల్ అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్స్. Good evening, everyone. Already మనమందరూ కూడా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ సార్ మేమందరూ కూడా ఆల్రెడీ బాగా ఎక్సర్సైజ్ చేసి ఉన్నాము. దీనికన్నా పెద్ద లార్జెస్ట్ ఎక్సర్సైజ్ మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ టైంలో చేసి ఉన్నాము. అందులో చాలా సెన్సిటివిటీ ఎక్కువ ఉండేది. అందులో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా బాగా మనకు గట్టిగా ఉండాల్సి ఉండేది. పొలిటికలీ కూడా బాగా సెన్సిటివిటీ ఉండేది. నిజంగా నాట్ జస్ట్ ఇది మనం మాత్రమే మాట్లాడే పాయింట్ కాదు, ఇదే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపు ఉంటుంది. దట్ ది ఎక్సర్సైజ్ వాస్ క్యారీడ్ అవుట్ వెరీ వెరీ వెల్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ and all departments including police and others, Panchayati of course, Jilla Parishad now, everybody worked with a lot of coordination. So అదే ఇప్పుడు ఇంకొకసారి చేయాల్సి ఉంటే ఒక విధంగా
నాకు తెలిసి సివిల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే మీకు బాగుంటుంది, ఎందుకంటే ఒకే రోజు అంత ఎక్సర్సైజ్ అయిపోతాయి. అఫ్కోర్స్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కొంచెం బాగలేదు, అది ఎందుకంటే ఒకే రోజులో మాకు సెక్యూరిటీ ప్లానింగ్ కొంచెం కష్టమైపోతుంది. ఇంతకుముందు 4 phases మనం చేసాం. ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్కి రిక్వెస్ట్ చేసి అప్పుడు 4 phases మాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మనం కొంచెం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో బాగా పర్ఫెక్ట్గా చేయగలిగాము. అన్ని రకాలంగా కూడా డిప్లాయ్మెంట్ కూడా, మొబిలైజేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇవన్నీ కూడా ఈసారి సింగిల్ ఫేజ్లో ఉండడం వల్ల ఈవెన్ దో ఇట్ మే బి బెటర్ ఫ్రమ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కొంచెం లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఛాలెంజెస్ ఉన్నాయి. సో దయచేసి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాము, సో దట్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది ఆర్ఓస్ అండ్ ది ఏఆర్ఓస్ మీ మైండ్లో ఖచ్చితంగా ఎంత డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూతో, అది మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్తో మీరు 335 లొకేషన్స్ 1335 లొకేషన్స్లో మనకు ఇది ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ పోలింగ్ ఎక్సర్సైజ్. దీంతో పాటుగా ఇప్పుడు ఈ స్టోరింగ్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ అవన్నీ కూడా రూట్ ఎస్కాట్ అవన్నీ సెపరేట్ ఉంటాయి. గార్డ్స్ ఆల్ దాట్ విల్ కమ్ సెపరేట్లీ. ప్లస్ పోలీస్ సైడ్ నుంచి పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్, చెక్ పోస్టులు అవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి. కాబట్టి 1335 is only polling locations. Another 20-30 locations will come on account of movement and storage of material at various stages. అదేవిధంగా another around 100 odd locations అవి వస్తాయి. ఎందుకంటే ప్రతి మండలంలో మాకు కొన్ని చెక్ పోస్ట్స్ ఉంటాయి, కొన్ని టీమ్స్ ఉంటాయి, అవే పని కదా, అండ్ రిజర్వ్ ఆఫ్ కోర్స్. సో యూ కెన్ అండర్స్టాండ్ కొంచెం ఎలాబొరేట్గా సెక్యూరిటీ బందోబస్తు, సెక్యూరిటీ ప్లానింగ్ ఉంటుంది. ప్లస్ మీ అందరికీ తెలుసు మనము ఉన్న లొకేషన్స్ని ఇంతకుముందు మనము పద్ధతిబద్ధంగా అయితే మేము పోలింగ్ స్టేషన్స్ని బట్టి అంత ప్లానింగ్ చేసేవాడు మేము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనప్పటికీ కుదరలేకపోయినప్పటికీ మేము పోలింగ్ స్టేషన్ కాకుండా పోలింగ్ స్టేషన్ లొకేషన్ తీసుకుంటున్నాము. సో లొకేషన్ కూడా దగ్గరగా 1400 ఉండడం వల్ల అందులో కూడా 200 హైపర్ సెన్సిటివ్ మనం ప్రకటించాము. అందులో 200 అనే లొకేషన్ మేము హైపర్ సెన్సిటివ్ ఉంది అని, అక్కడ డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉంది అని మనం డిక్లేర్ చేసాము. అందులో హైపర్ సెన్సిటివ్లో దయచేసి ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి మీ బాధ్యత చాలా కీలకమైనది అయిపోతుంది. అక్కడ ఈ మధ్యన అర్బన్ ఆల్సో దానికన్నా ఇంకా కొంచెం తీవ్రంగా గ్రామ పంచాయతీలో కూడా చూసాం. లైక్ ఈ హైపర్ సెన్సిటివ్ లొకేషన్లో డిస్ప్యూట్స్ చాలా వస్తాయి, కౌంటింగ్ మీద కానీ వేరే ఎలిజిబిలిటీ మీద, ఏదో ఒక రూల్ మీద. డ్యూ టు ద హైపర్ సెన్సిటివిటీ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు ఆ డిస్ప్యూట్ మీద డెసిజన్ ఇచ్చే అధికారం ఓన్లీ నుండి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు, ఆ రోజు వచ్చిన డెసిజన్కి ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. వన్స్ అండ్ ఆ రోజు డెసిజన్ గివెన్ డెసిజన్, ఎలక్షన్ కమిషనర్ కూడా దాన్ని మళ్ళీ ఓవర్టర్న్ చేయలేదు. ఎందుకనే లాస్ట్ ఇయర్ ఎక్కడైతే లాస్ట్ వరకు చేశామో అక్కడి నుంచి ఇప్పుడు ఎక్సర్సైజ్ వల్ల జరుగుతూ ఉంది. దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగం యొక్క అథారిటీ డైరెక్ట్లీ ఆరో ఎక్సర్సైజ్ చేస్తారు. కాబట్టి హైపర్ సెన్సిటివ్ అనే లొకేషన్ ఏంటంటే దయచేసి మీరు కూడా కొంత ఇంట్రెస్ట్ తీసుకుని, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కోఆర్డినేషన్ పెడుతున్నాము. దీని తర్వాత మీరు అందరూ కూడా మీ స్థాయిలో కూడా, మండల స్థాయిలో కూడా దయచేసి కోఆర్డినేషన్స్ పెట్టండి, కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టండి. అందులో మీ ఎస్హెచ్ఓ గారికి అడిగింది, మా లొకేషన్లో మా ఏరియాలో ఎస్హెచ్ఓ గారు హౌ మెనీ ఆర్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, ఏ టు సెన్సిటివిటీ, ఎవరెవరు, హూ ఆర్ ద క్యారెక్టర్స్. కొంతమంది క్యారెక్టర్స్ ఉంటారు ఇబ్బందికరంగా, ఏమంటారు, సమస్యాత్మకంగా క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారని మీరు అడగాలి. మీకు నాలెడ్జ్ ఉండాల్సింది. మీకు నాలెడ్జ్ ఉంటే మీ ముందుగా యాంటిసిపేట్ చేస్తారు, వీళ్ళు వచ్చి గొడవ చేస్తారు, వీళ్ళు వచ్చి డిస్ప్యూట్ రేస్ చేస్తారు. అప్పుడు మీకు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డిసిజన్ తీసుకోవాల్సిన టైంలో కూడా మీకు హాట్ లైన్ ఉండాల్సింది. మీకు ఆర్డీఓ గారితో కానీ, డిప్యూటీ కలెక్టర్ గారితో కానీ, జేసీ గారితో కానీ ఒక హాట్ లైన్ లాగా మీరు మెయింటైన్ చేయాలి. సో దట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీరు కరెక్ట్ డిసిజన్ అప్పుడు తీసుకోగలగాలి. సో దయచేసి అది ఒకటి మీరు మైండ్లో ముందుగా ప్రిపేర్ అయి ఉండండి. మీరు ముందుగా ప్రిపేర్ అయి ఉంటే, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీరు కూడా దాన్ని అప్పుడు డిలే చేయకుండా, ప్రాబ్లమ్ని పెంచుకోకుండా
పెరగనే ఇవ్వకుండా అప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి మాకు పెద్దగా ఫోర్స్ ఉండదు. ఏదైనా ఇష్యూ జరిగితే కూడా యూ విల్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పోలీస్. మొన్న జీపీ ఎలక్షన్లో ఇక్కడ ఒంగోలులో అయినా, మార్కాపురంలో అయినా, ఇంకొల్లులో అయినా, కొన్ని చోట్ల చిమ్మకుర్తిలో అయినా, ఇట్లా చాలా చోట్ల ఇష్యూస్ జరిగిన వెంటనే బాగా పోలీస్ ఫోర్స్ రావడం, ఆఫీసర్స్ రావడం, దీని మీద ఏదో ఒకటి స్పందించడం అవి జరిగింది. ఈసారి అట్లా జరగదు. ఏదైనా కూడా డిస్ప్యూట్ ఉంటే ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ పూర్తిగా స్ప్రెడ్ అయి ఉంటుంది. మొబిలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మీకు గట్టిగా సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఇమీడియట్గా డిసిజన్ తీసుకోండి. యాజ్ ఐ సెడ్, జస్ట్ మెయింటైన్ ఆ హాట్ లైన్. ఒక ఆర్డీఓ గారికి, డెప్యూటీ కలెక్టర్ గారికి, జేసీ గారికి హాట్ లైన్గా మెయింటైన్ చేస్తూ ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి. అదర్వైజ్ కష్టం అయిపోతుంది. దెన్ యూ విల్ సే దట్ ఇక్కడ ఇష్యూ జరుగుతుంది సార్, పోలీస్ వాళ్ళు కనపడడం లేదు, పోలీస్ రావడం లేదు. ఎందుకంటే ఒకసారి 50, 100, 200 మెంబర్స్ వచ్చేస్తే ఒక 5-6 పోలీస్ మెన్ ఉంటే పెద్దగా ఏం చేయగలిగేది ఉండదు. అక్కడ మనం మాప్ అందులో ట్రాప్ అయిపోతాం. సో దయచేసి దీని తర్వాత ఈరోజు జిల్లా లెవెల్లో స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత మీరందరూ కూడా 100% మల్టిపుల్ టైమ్స్ ఒక మండల స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతూ సెన్సిటివిటీ ఏంటో అని ఈ సందర్భాల్లో ఈ చిన్నవి కొన్ని అరేంజ్మెంట్స్ ఫర్ ద పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పోలీస్ బాగుండేది కాదు. నేను ఓన్లీ పోలీస్ గురించే మాట్లాడలా. పోలీస్, para police is nothing but education department, all the Sachivalayam employees and others. Plus even polling staff. కొన్ని చోట there was కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసే ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. లాస్ట్ మినిట్లో ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ వాజ్ అబ్జర్వ్, మెనీ ప్లేసెస్, నాట్ 1 or 2, బట్ కొన్ని ప్లేసెస్లో గమనించాం దట్ అరేంజ్మెంట్స్ ఫర్ ద పోలింగ్ డ్యూటీ స్టాఫ్, పర్టికులర్గా ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎట్సెట్రా 100% సపోర్ట్ ఉంది. మీకు ఇటువంటి రిసోర్సెస్ కానీ, బడ్జెట్రీ అలొకేషన్ కానీ, చార్జెస్ టు స్పెండ్ ఆన్ ది డయట్ ఎట్సెట్రా అవన్నీ కూడా లిబరల్గా కలెక్టర్ స్థాయిలో మీకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి పోలింగ్ డ్యూటీ స్టాఫ్ కోసం ఉన్నటువంటి సదుపాయాలు కొద్దిగా చూడండి. 1 day కదా, లాస్ట్ టైం లాగా అంత కాంప్లికేషన్ కూడా లేదు. ఓన్లీ సింగిల్ డే గట్టిగా ఉండాల్సింది. కౌంటింగ్ కొంచెం స్మాల్ స్కేల్లోనే ఉంటుంది కంపేర్ టు పోలింగ్. కాబట్టి దయచేసి దాన్ని చేయండి. ప్లస్ ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఎలక్షన్ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ చేయండి. అందులో కూడా కొంచెం గట్టిగా ఉండండి. ఏదైనా కంప్లైంట్, ఏదైనా మనం చెక్కింగ్స్లో కానీ వేరే విషయంలో కానీ మాకు ఏదైనా దొరికితే, ఏదైనా మనం గమనిస్తే దాని మీద కొంచెం గట్టిగా ఉండాల్సింది. గట్టిగా ఉంటే కొంచెం ఇన్ కంట్రోల్ ఉంటుంది. సో బేసికలీ దీస్ 3 things, just shortly summarizing. One is, please understand the sensitivity, hypersensitivity at the RDO garu, JC garu, maintain a hotline so that decision making fast అవుతుంది. ఎందుకంటే పోలీస్ సపోర్ట్ ఉండదు ఆ స్కేల్లో, జీపీకి ఉన్న స్కేల్లో ఈసారి ఉండదు. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దయచేసి ఈ పోలింగ్ డ్యూటీ స్టాఫ్ యొక్క అరేంజ్మెంట్స్, సదుపాయాలు, ఫుడ్ ఇవన్నీ చిన్నవి దయచేసి అడ్వాన్స్గా ప్లాన్ చేయండి. దాని గురించి లాస్ట్ మినిట్స్లో ప్లీజ్ డోంట్ ఎండోర్స్ ద వర్క్ టు సమ్ ప్రైవేట్ పర్సన్స్కి వర్క్ ఎండోర్స్ చేస్తే దాంతో ఇంకా మాకు కొంత ఉపయోగం వచ్చే సందర్భాలు ఉన్నాయి. దయచేసి అది చేయకూడదు. అండ్ ఫైనలీ ఈ మోడల్ కోడ్ సంబంధించి కొంచెం గట్టిగా ఉండండి. ఏ విషయంలో కూడా, క్యాంపెయిన్ విషయంలో, ఎక్స్పెండిచర్ విషయంలో, అలా ఈ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, చెకింగ్ విషయంలో కొంచెం ధ్యాస పెట్టండి. పర్టికులర్గా చెక్ పోస్ట్స్లు ఈ జాయింట్ ఉంటాయి, అంతా కూడా జాయింట్గా ఉంటాయి. కాబట్టి దయచేసి దాని మీద ధ్యాస పెట్టి ఉండండి. సో ఇవన్నీ కూడా జరగాలైతే రెగ్యులర్గా మండల స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్స్ చేస్తూ ఉండండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గో హెడ్. ఐమ్ షూర్ 100% మనము చాలా మంచిగా చేస్తాం. ఇది కూడా గ్రామ పంచాయతీ లాగా ఇది కూడా ఖచ్చితంగా మనం స్మూత్గా చేస్తాము. అంతా కూడా ఇబ్బంది లేకుండా చేయగలుగుతాము. అండ్ ఆల్రెడీ ఫైనల్గా ప్రతిసారి ఒక్క పాయింట్ అయితే నాకు ఎప్పుడైనా చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పేసాము. లాస్ట్ టైం కూడా మనం ఇక్కడి నుంచి ప్రొసీడింగ్ ఇస్తాము, డిపిఓ గారు ఇస్తారు, సిఇఓ జిల్లా పరిషత్ ఆయన కూడా ఇస్తారు.
ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో దయచేసి పారా పోలీస్కి వేరే డ్యూటీస్ ఇవ్వకూడదు. కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ లెవెల్లో జరిగింది, కానీ అప్పుడు మనం ఎంబీఏ వారితో మాట్లాడితే సార్ ఇది నాకు ఇది కష్టమైపోయింది ఎందుకు ఇచ్చామని అప్పుడు కొంత కాంప్రమైజ్ లాగా చేసాము. 20 మెంబర్స్ ఉన్నారంటే సరే 10 మెంబర్స్ మీరు తీసుకోండి, 10 మెంబర్స్ మనం తీసుకుంటాము. అట్లా ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ అయిపోయారు. దయచేసి ముందుగానే పారా పోలీస్కి వేరే డ్యూటీస్ ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నాము, ఈసారి సింగిల్ ఫేజ్లో జరిగే క్రమంలో మా దగ్గర నిజంగా పోలీస్ బందోబస్తు లేదు. కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ ఆన్ ద గ్రౌండ్ పారా పోలీస్కి ఏదైతే మనం ఇప్పుడు షార్ట్లీ ప్రొసీడింగ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా మండలం నుంచి చేసినటువంటి టీమ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్, పోలీస్ ఆఫీసర్స్ పేరుకి ఏఆర్ఓస్ కానీ మోరల్లెస్ అందరూ కలిసి టీమ్గా పనిచేయాలి. ప్రొసీజర్ అంతా అందరికీ నాకు తెలిసి అవగాహన ఉంది. గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఎక్కడా కూడా ప్రకాశం జిల్లాలో ఇబ్బంది లేకుండా మీ అందరూ బాగా నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో ఆగిపోయినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రక్రియను ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. ఒకసారి ఇది రిఫ్రెష్ ప్రోగ్రామ్ చెప్పాలంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అప్పుడు లాస్ట్ నైట్ వాళ్ళు ఇజ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ దగ్గర ఆగిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని అప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలెట్టి కన్క్లూడ్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిసోర్స్ డిప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఇట్లాంటి టాస్క్లో చాలా ముఖ్యం. సో దానికి సంబంధించి గట్టిగా మనం ప్లాన్ చేశాం. ముఖ్యంగా జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి, డివిజన్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి నేను కొంత ఓవర్లాపింగ్కి లోడ్ ఉంటుంది. అది కొద్దిగా క్లారిటీ చేస్తా. ప్రొసీజర్ అంతా కూడా పుస్తకాల్లో ఉంది, ఆల్రెడీ చెప్పింటారు. ఓకే, మనం అందరం కలిసి ఇట్లాంటి విషయాలు అట్లాగే మనము కొన్ని ఎక్స్ట్రాగా ఎప్పుడు కూడా మనం పుస్తకాల్లో ఉన్నది చదువుకుని దాన్ని ప్రాక్టికల్గా అన్వయించుకొని వీలైనంత వరకు ఎలక్షన్లో యాక్యురసీ స్పీడ్గా చేయాలి పని. అప్పుడు మనకు ఈ నిర్ణయాలు తీసుకున్న దగ్గర ఎక్కడా కూడా ఆలస్యం కూడా అవ్వకూడదు. రిజల్ట్ తెలుసుకోవాలని పోటీ చేసే అభ్యర్థులకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది. అందువల్ల మనం ఆ రిజల్ట్ని మనం తొందరగా తేల్చేస్తే ఒక పని అయిపోతుంది. మీరు నాన్సే కొలది అక్కడ యాంగ్జైటీ పెరిగిపోయి లేనిపోయిన సమస్యలన్నీ కూడా వస్తాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసేటప్పుడు కొన్ని మనం చూసాం. సో ఇట్లా చూసినప్పుడు నేను ఒక ప్రొసీడింగ్ జిల్లా స్థాయిలో మీ అందరం ఓవరాల్గా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు కానీ, JC1 కానీ, JC2 కానీ, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా జిల్లా అధికారులకి వర్టికల్గా కొన్ని యాక్టివిటీస్ ఉండడం జరిగింది. సో ఆ యాక్టివిటీకి సంబంధించి మండలాల్లో మీరందరూ కూడా వాళ్ళతో మాట్లాడుకుని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని మీ యొక్క నిర్వహణ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి చేయాలి. సో అట్లా చూసినప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్లో మరి ఎస్పీ గారు ఆబ్వియస్లీ లా అండ్ ఆర్డర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రిడామినెంట్గా, తర్వాత మురళి గారు JC1 అతను కలెక్టరేట్ నుంచి లా అండ్ ఆర్డర్ యాంగిల్లో కానీ, రెగ్యులేటర్ యాంగిల్లో కానీ సబ్జెక్ట్స్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం కూడా అతనే చూడాలి. కాబట్టి మళ్ళీ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కలెక్టరేట్ నుంచి ఏదైనా కరెస్పాండెన్స్ చేయాలన్నా గవర్నమెంట్ లేదా ఎస్పీ గారితో లెక్చర్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా JC గారు ఆధ్వర్యంలో జరుగుతాయి. ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయానికి సంబంధించి గతంలో కూడా మరి మురళి ఈ దానికి సంబంధించి డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫ్లయింగ్ స్పాట్స్ కానీ లేదా స్టాటిక్ సర్వేలెన్స్ స్కీమ్స్ కానీ, ఈవెన్ మైక్రో అబ్జర్వర్స్ కానీ, సో ఇట్లా ఈ లా అండ్ ఆర్డర్ యాంగిల్లో ఆ చర్యలన్నీ కూడా మరి పోలీస్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకుని మీకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మనం ఎలక్షన్ చేసిన దానివల్ల ఇబ్బంది లేకుండా ముందుకు పోగలిగాం. అట్లాగే మరి ఎలక్షన్ పక్కాగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లా అండ్ ఆర్డర్ పక్కన పెడితే
ఎలక్షన్ మనం నిర్వహించాలంటే మరి పోలింగ్ స్టేషన్స్ కానీ, ఎలక్ట్రల్ రోల్స్ కానీ, హెచ్ఆర్ కానీ, లేకపోతే పోలింగ్ మెటీరియల్ కానీ ఇవంతా కూడా మరి జేసీ2 ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ఇంకా ఆర్డీఓస్ మరి మోరాలెస్ దే ఆర్ ఎక్స్టెండెడ్ అంతా కూడా ఆయన చూస్తున్నారు. మరి ఎవరికైనా సరే పోలింగ్ పర్సన్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉంటే సుబ్బారావుతో డైరెక్ట్గా ఆర్ఓలు అందరూ కూడా కాంటాక్ట్లో ఉండొచ్చు. మరి ఏడిగా ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. తర్వాత మరి వెహికల్స్ సంబంధించి డిటిసి అట్లాగే ఆర్ఎంఆర్టీసీ వీళ్ళు మనకు గతంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్ అన్నీ కూడా సమకూర్చారు. వాళ్ళు ఇప్పుడు ఈ వెహికల్ మ్యాటర్స్ కూడా చూస్తారు. అలాగే ఫుడ్ అరేంజ్మెంట్ ఆ సాయంత్రం చేయాలా, పోల్ జరిగేటప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ తిరిగి సాయంత్రం రిసెప్షన్కి వచ్చిన తర్వాత కౌంటింగ్ దగ్గర కూడా ఏర్పాటు చేయాలి. ఇది సెన్సిటివ్ ఐటమ్, దీన్ని నెగ్లెక్ట్ చేయదు. ఆల్ ఎఫ్ఐడిఓస్ స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నా, ముఖ్యంగా రిసెప్షన్ సెంటర్ దగ్గర. ఎందుకంటే వాళ్ళు 7వ తారీఖు ఉదయం రిపోర్ట్ చేసి ఆ రోజంతా పోల్ డ్యూటీ చేసి సాయంత్రం రిసెప్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అవుతుంది. వెయిట్ చేసి రిసెప్షన్ సెంటర్కి వచ్చేటప్పటికి చాలా డిస్గస్టెడ్ మోడ్లో ఉంటారు అన్నమాట. అప్పుడు లెట్ us టేక్ కేర్. దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్. మనిషి ఏ కండిషన్లో ఉన్నాడో చూసి దాన్ని బట్టి మన రెస్పాన్స్ అనేది ఉండాలి తప్ప మనం జిందా తెలుసుకుంటే ఏ రోగం వచ్చినా నేను జిందా తెలుసుకుని చేస్తానంటే నడవదు. అయితే మనం మాత్రం ఆర్ఓలు ఏఆర్ఓలు దీనికి అతిథులుగా ఉండాలి. నేను కూడా పనిచేస్తున్నాను కదా సార్, నువ్వు బికాస్ యూఆర్ ఆర్ఓ, అంతకు మించి మనం పనిచేయాలి. వాళ్ళ పని వాళ్ళు అంతే, మనం ఏం చేయలేము. సో అందు గురించి ముఖ్యంగా ఎంపీడీఓస్ హూ ఆర్ స్పెండింగ్ అథారిటీస్ ఫర్ ఎలక్షన్స్ రిసెప్షన్ సెంటర్ దగ్గర ప్రాపర్గా వచ్చినప్పుడు మంచినీళ్ళు కానీ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ చీకటి అయిపోతే నువ్వు ఎక్కడో టాయిలెట్ ఉంటుంది, పోవాలంటే ఎత్తుకుంటూ పోవాలి. అప్పుడు ఏం చేస్తారు, పబ్లిక్గా వాడతారు. సో అందువల్ల రిసెప్షన్ సెంటర్ దగ్గర ఎమ్యూనిటీస్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ కావద్దు. పెట్టండి, మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరమైతే అడగండి, ఇస్తాం, బట్ డోంట్ కాంప్రమైజ్. ఇది నా దృష్టిలో సెన్సిటివ్ ఇష్యూ. సో అవర్ సక్సెస్ అనేది ఇట్ల వాటి మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఈ మిగతా విషయం ఈ సరిగా జరిగితే అవి బాగా జరుగుతాయి. ఇంకా యాజ్ యూజువల్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్లో పోయినసారి కూడా ఏదో ఇక్కడ అక్కడ ఏదో గొడవలు అయినా సరే ఓవరాల్గా అందరూ బాగా చేశారు. ఇది సమన్వయంతో చేయాలి. ఫస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నప్పుడు గుర్తొచ్చేది ముందు పోలీస్ ఆఫీసర్, దెన్ తహసీల్దార్, ఆ తర్వాత ఎంపీడీఓ. బికాస్ ఎంపీడీఓ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. సో బయట జరిగేటువంటి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద మీరు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అబ్జర్వేషన్ అంతా కూడా ఎక్కువ ఎంపీడీఓలు మన ఎంఆర్ఓలు చేయాలి, పోలీస్ ఆఫీసర్స్ చేయాలి, స్పెషల్ ఆఫీసర్స్ దాన్ని పర్యవేక్షణ చేయాలి. జిల్లాలో ఆఖరి విడతగా గతంలో ఆగిపోయినటువంటి ప్రక్రియను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పునఃప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా దీంట్లో ఇప్పుడు 52 మండలాల్లో మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నది. 56 మండలాల్లో పొదిలి అర్బన్ అయిన దానివల్ల ఆ మండలం మినహాయించడం జరిగింది. తర్వాత మిగిలిపోయినటువంటి మరి 55 మండలాల్లో 3 మండలాలు మొత్తం జెడ్పీటీసీకి సంబంధించి ఎంపీటీసీ 2 కలిపి యునానిమస్ అయిపోయినాయి. కాబట్టి ఆ 3 మండలాల్లో ఎలక్షన్ జరపాల్సినటువంటి అవసరం లేదు. అట్లా చూసినప్పుడు 56 మండలాల్లో మాత్రం ఎంపీటీసీకి సంబంధించి 742 ఉండగా 348 యునానిమస్ అయినాయి. 394 మాత్రమే ఎలక్షన్ జరపడానికి ఏర్పాట్లని చేస్తున్నాం. ఇకపోతే ఈ ఎలక్షన్లో 15,65,921 మంది ఓటర్స్ పాల్గొనబోతున్నారు. వాళ్ళందరూ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే మరి ఈ డిబేట్కైతే ఎలక్షన్స్ మనం జరపాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించి అట్లా చూసినప్పుడు 2,193 పోలింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తున్నాము. దీంట్లో దాదాపు 12,000 మంది సిబ్బంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్సు,
అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. అట్లాగే మరి 6,537 బ్యాలెట్ బాక్సులు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈ 2,193 పోలింగ్ స్టేషన్లో ఎవరికొరికి ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం ఇవ్వడానికి అన్నీ కూడా సిద్ధం చేశాం. వీటన్నిటినీ గతంలో మనం మరి పంచాయతీ ఎలక్షన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఉపయోగించున్నాం. అన్ని కండిషన్లో ఉన్నాయి. అయినా సరే ఒకసారి వాటన్నిటిని ఫిజికల్గా మరి ఎంపీడీ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది. మరి లా అండ్ ఆర్డర్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఎస్పీ గారు అట్లాగే జేసీ రెవెన్యూ వీరు జిల్లాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా పర్యవేక్షణ చేస్తారు. మరి అట్లాగే మండలాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వీటన్నిటిని కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ను చూసుకోవడానికి మరి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. సో ఈ రకంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని జిల్లాలో పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. అట్లాగే కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. 9 ప్రాంతాల్లో 9 ప్రదేశాల్లో కౌంటింగ్ జరగడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది. మరి అట్లా చూసినప్పుడు ఎర్రగొండపాలెం, మరి మార్కాపురం, తర్వాత దర్శి, అద్దంకి, కనిగిరి, కందుకూరు, ఒంగోలు, చీరాల ఈ 9 ప్లేసుల్లో మనం ఈ కౌంటింగ్ నిర్వహించడానికి బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ పర్యవేక్షణ చేసుకుని దాంతోపాటు కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. మరి కౌంటింగ్ చేయడానికి కూడా మనం మండలంలో 3 రిటర్నింగ్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. 3 కౌంటింగ్ హాల్స్ ప్రతి మండలాన్ని కూడా సెటప్ చేసి మరి ఈ ఎంపీటీసీ వారిగా కౌంటింగ్ టేబుల్స్ కూడా నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్టి ఏర్పాటు చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఎన్నికల ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. కౌంటింగ్ ప్రక్రియని కూడా ఇబ్బంది లేకుండా యాక్యురేట్గా స్పీడ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చీరాల కోర్టు కేసు వల్ల అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ స్టాప్ చేశాము. జడ్పీటీసీ ఎలక్షన్ మాత్రం జరుగుతుంది. గతంలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి అక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు రీఆర్గనైజ్ అయినాయి. సో దాంతోపాటు ఎంపీటీసీల యొక్క జ్యుడిషిక్షన్ కూడా మారింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి బికాస్ ఆఫ్ లీగల్ ఇంప్లిమెంట్స్ చీరాల్లో ఎంపీటీసీ ఎలక్షన్ బంద్ అయింది. జడ్పీటీసీ ఎలక్షన్ కోసం మాత్రం ఎంపీటీసీల వారిగా ఏవైతే పోలింగ్ స్టేషన్ సెటప్ చేశామో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. జడ్పీటీసీకి ఎలక్షన్ జరుగుతుంది.